హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా మీకు విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం తమిళనాడులో ఉన్నటువంటి భారత్ యూనివర్సిటీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. దీని పూర్తి పేరు వచ్చేసి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో ఈ చూడండి ఎంతో ఖూబ్సూరత్గా ఉన్నటువంటి డయాగ్రామ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇది 1984లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి. అగారం రోడ్, సెలయూర్, చెన్నై అనేది దాంట్లో ఉంది. ఇది మొత్తం 305 ఎకరాల్లో ఉంది. 30 కిలోమీటర్స్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇది 4 క్యాంపసెస్గా ఉంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్. యూనివర్సిటీ ర్యాంకింగ్ వచ్చేసి NIRF ర్యాంకింగ్లో 66వ ర్యాంక్ వచ్చిందండి. ఓవరాల్ ర్యాంకింగ్లో 95th ర్యాంక్ అనేది రావడం జరిగింది. సో దీని యొక్క లైబ్రరీలో 3,35,541 వాల్యూమ్స్ బుక్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ నేషనల్ జర్నల్స్ 110 ఉన్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్స్ 52 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ హాస్టల్స్ 5 ఉన్నాయండి. అకామిడేషన్ అరౌండ్ 1,400 స్టూడెంట్స్ ఇందులో ఉంటారు. వెజ్ అండ్ నాన్ వెజ్ భోజనం జరుగుతుంది. మన తెలుగు భోజనం కూడా సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ చైనీస్ ఫుడ్ కూడా ఉంది. హాస్టల్స్లో AC, నాన్ AC కూడా అవైలబిలిటీ ఉంది. ఇందులో హెల్త్ సెంటర్, గెస్ట్ హౌస్, జిమ్, బ్యాంక్, ATM, స్పోర్ట్స్, ట్రాన్స్పోర్ట్, యోగా, NSS అండ్ NCC ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్, స్కూల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రికల్ అండ్ ఆర్కిటెక్చర్, బేసిక్ సైన్సెస్, బయో ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానిక్ ఇంజనీరింగ్ లాంటి స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో దీని యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి సంవత్సరానికి ఆన్ యావరేజ్గా 1,20,000 వరకు ఉంటుందండి. ఇయర్లీ 1.2 lakhs per annum దీని యొక్క ఫీజు ఉంటుంది. సో మీకు ఈ కాలేజీలో అడ్మిషన్స్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్లేస్మెంట్ స్పెషాలిటీ అండి. వీళ్ళు మ్యాక్సిమం 100 పిల్లలకు కూడా ప్లేస్మెంట్ అనేది మీరు ఒకవేళ ఫీడ్బ్యాక్ మీకు ఏమి ఉంటుందో మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. కానీ ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వీళ్ళు చాలా పెద్ద కంపెనీస్, MNC కంపెనీస్ తీసుకొచ్చి దాదాపు ప్లేస్మెంట్ అడిగి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్లేస్ చేయగలుగుతున్నారు. సో ఈ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు చెన్నై టూర్ క్యాంపస్లో భాగంగా ఖచ్చితంగా ఈ యూనివర్సిటీని మేము చూపిస్తాము. మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి అనుగుణంగా మీ కాలేజీ నచ్చినట్లయితే క్యాంపస్లోనే మీ అడ్మిషన్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపస్ విజిట్ చేయాలనుకున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు మేము క్యాంపస్ విజిట్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. మా వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి రెగ్యులర్గా. సో మీరు కానీ మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఆ చుట్టూ ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్తో పాటు భారత యూనివర్సిటీని కూడా మీకు క్యాంపస్ విజిట్ చేపిస్తాము. మీరు హ్యాపీగా ఒక 1 day 2 days టైం పెట్టుకొని ప్రశాంతంగా ఒక 10 యూనివర్సిటీస్ తిరగండి. మీకు నచ్చిన యూనివర్సిటీలో మీరు సీట్ తీసుకోండి. సో ఎడ్యునైన్ మీకు ఎప్పుడు మీ అడ్మిషన్ ప్రాసెస్లో తోడుగా ఉంటుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్టు మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.